ఈ సాంగ్ లో పాల్గొన్న చిన్నారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని తీర్చిదిద్దిన యాజమాన్యానికి టీచర్స్ కూడా కృతజ్ఞతలు. అలాగే మేడం రెడ్ క్రాస్ సొసైటీ కూడా చిల్డ్రన్ ఒక పాట ఉంది మేడం, మన రెడ్ క్రాస్ చిల్డ్రన్ ది దేశం మనదే అనే సాంగ్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ బిఎల్ఎస్ఏ జడ్జి గారు శ్రీమతి ఇందిరా గారికి, గారికి, డిఆర్డిఓ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, డిపిఆర్ఓ గారికి, మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ గారికి, ఎన్డిఎం గారికి, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి, మన రెడ్ క్రాస్ రిప్రజెంటేటివ్ గారికి, ఇక్కడికి వచ్చిన దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ జిల్లాలో జాయిన్ అయ్యాక ప్రతి ప్రజావాణిలో కూడా మనకి దివ్యాంగులకి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు దృష్టికి వస్తూనే ఉన్నాయి. అదే విధంగా ప్రజావాణిలో చాలా మంది వచ్చి పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఇల్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, తర్వాత ఈ ట్రై సైకిల్స్ కానీ, బ్యాటరీ వెహికల్స్ కానీ, ఇలాగా రకరకాల అంశాల మీద వచ్చి మనకి రిప్రజెంటేషన్స్, దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. వీటికి సంబంధించి కొన్నిటిలో మనం యాక్షన్ తీసుకోగలుగుతున్నాము, కొన్ని ఇంకా కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం చూస్తే మనకి ప్రభుత్వాలు కంటిన్యూస్ గా, అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టడం అనేది జరుగుతూనే ఉంది. అంటే ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని కొత్త సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడము, తర్వాత వాటిని అమలు చేయడం అనేది చేస్తుంది. మనకి కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా ఉంది దివ్యాంగుల సంక్షేమం కోసం, తర్వాత వారి హక్కులు ఎన్షూర్ చేయడం కోసం మనకి చట్టం చేయడం జరిగింది. దాని తర్వాత అమెండ్మెంట్స్, కొత్త చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి సాధించేలాగా, ప్రోత్సహించేలాగా, ఫెసిలిటేషన్ చేసేలాగా కూడా రకరకాల స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే వీటి అమలు వరకు వచ్చేటప్పటికి మనం ఇంకా చాలా చేయవలసి ఉంది. కొంతవరకు చేయగలిగాం కానీ ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చిన సంఘాల ప్రతినిధులందరూ కూడా ఇప్పటి వరకు మాట్లాడటం జరిగింది. రకరకాల అంశాలు వారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రజావాణిలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి సదరం క్యాంప్స్ నిర్వహించడంలో కూడా కొంత మనకి ప్రాబ్లం ఉండింది. బట్ అవి కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఇప్పుడు మనం సదరం క్యాంప్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మనకి నవంబర్ నెలలో కూడా కొంత ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో సదరం స్లాట్స్ ఇచ్చి చేసాము. ఈ నవంబర్ నెలలో దాదాపు 600 మందికి పైగా మనం ఈ సదరం అసెస్మెంట్ అనేది నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు డిసెంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలలో చేయబోయే సదరం అసెస్మెంట్స్ కి సంబంధించిన షెడ్యూల్ రేపు మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. ఈ డిసెంబర్ లో కూడా కొంతవరకు మిగిలిపోయిన వాళ్ళ అసెస్మెంట్ అనేది చేస్తాం. మన దగ్గర ఉన్న సమాచారం వరకు, అంటే మీ సేవలో ఈ సదరం అసెస్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపు 1200 మంది పైగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అంటే ఈ డిసెంబర్ తర్వాత జనవరి వరకు మనకి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ అసెస్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసే అవకాశం. యాక్చువల్ గా దీనికి సంబంధించి కొంచెం అంటే ఇంకొంత ఎక్కువగా చేయమని కూడా మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు
ఈ అసెస్మెంట్ ని పెంచడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పుడైతే గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేస్తారో అప్పుడు ఈ కొత్త పెన్షన్లు కూడా మనం మన జిల్లాలో ఎలిజిబుల్ దివ్యాంగులకి మంజూరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఎక్కువగా వస్తున్నది మనకి ఈ ఇళ్ళ నుంచి కూడా మనకి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి యాక్చువల్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ 2BHK ప్రోగ్రామ్ ఏదైతే మనం టేకప్ చేస్తున్నామో దాంట్లో దివ్యాంగులకి 5% రిజర్వేషన్ ఉంది. అంటే 2BHK కట్టిన వాటిలో 5% ఎలిజిబుల్ దివ్యాంగులు ఉంటే కేటాయించాలనేది ఉంది. అది మన దగ్గర ఎంతవరకు జరిగింది అనేది ఒకసారి చూడవలసి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు 2BHK ఎలిజిబిలిటీ మీద కూడా మనం ఎంక్వైరీలు చేయడం అనేది జరుగుతుంది. అంటే నిజంగా అర్హులకే ప్రభుత్వ పథకాలు దక్కాలి, అనర్హుల చేతిలోకి ప్రభుత్వ పథకాలు వెళ్ళకూడదు. కాబట్టి ఈ 2BHK వెరిఫికేషన్స్ అన్ని అయిపోయినాక మన దగ్గర ఎన్ని హౌసెస్ మనకి మిగులుతాయో, అంటే మనం కొత్తగా అలాట్ చేయడానికి ఎన్ని ఇళ్ళు మనకి ఉంటాయో చూసుకొని అందులో తప్పనిసరిగా దివ్యాంగులకి ఎలిజిబుల్ దివ్యాంగులకి కేటాయించడానికి చర్యలు తీసుకుంటాం. తర్వాత దాంతో పాటుగా ఇప్పుడు కొత్తగా మనకి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం అనేది మొదలవబోతుంది. ఇందిరమ్మ ఇళ్లలో ఏమంటే మనకి జాగా ఉంటే దానికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షల రూపాయల సహాయం చేయడం అనేది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉన్న